న్యూ ఇయర్ వస్తుంది, ఫ్రెండ్స్ని కలవాలి, షాపింగ్ చేయాలి. ఎవరికి ఫోన్ చేద్దాం అబ్బా? స్టెల్లాకి ఫోన్ చేద్దాం. హలో, హాయ్, హౌ ఆర్ యూ? I am fine. Who are you? గెస్ హూ? ఎవరబ్బా ఎవరు? ఇది నా పరువు తీసేట్లవుతుంది, నేను చెప్పడం బెటర్. నేనే హదస్సాను. హదస బాగున్నావా? నేను చాలా బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. మరి ఏంటి సంగతులు? మరేం లేదు, మనం షాపింగ్కి వెళ్దామా? న్యూ ఇయర్ వస్తుంది. షాపింగా? నాకు చాలా పని ఉందివే. నాకంటేనా? అవునువే, నేను హెయిర్ కట్ చేయించుకోవాలి, ఐబ్రోస్ తీపించుకోవాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, చాలా పని ఉందివే. సరే ఉంటాను. ఇదేదో పెద్ద మిస్ ఇండియా అయినట్టు ఫీలింగ్. ఇప్పుడెవరికి ఫోన్ చేద్దాం అబ్బా? షాలాకి ఫోన్ చేద్దాం. హలో షాలా, బాగున్నావా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. ఈరోజు షాపింగ్కి వెళ్దామా? నేను రాలేనివి, నాకు చాలా టైం టేబుల్. నేను బుక్స్ చదువుకోవాలి, చాలా నాలెడ్జ్ పెంచుకోవాలి. సరే ఉంటాను. ఇదేదో పెద్ద దేశాన్ని తినేసిన తెగ ఫీలింగ్. ఏ మహిమా, మహిమా, ఏంటమ్మగారు? కొంచెం టీ పట్టుకురా. ఏంటి అలా చూస్తున్నావు? కూర్చో. కూర్చొని కాళ్ళు పట్టాలి అమ్మగారు. నేను చెప్పానా? చెప్పిన పని చేయి. మరేం లేదు, నేను షాపింగ్కి వెళ్తున్నా. నా రూమ్ క్లీన్ చేసి పెట్టు. ఎక్కడికి అమ్మగారు? అవన్నీ నీకు చెప్పాలి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. హలో స్టెల్లా. హలో షారా. ఈరోజు నీకు హదసా ఫోన్ చేసిందా? చేసింది. ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామా? ఓకే. అబ్బా, ఏమెండలు! దారి పొడవున ఏసీలు ఉంటే ఎంత బాగుండో. హాయ్ హదసా. ఏంటివే, మార్నింగ్ ఫోన్ చేసింటే రానన్నారు, ఇప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని. సరే కూర్చోండి. ఏ మహిమా, మహిమా, ఏంటమ్మగారు? మా ఫ్రెండ్స్ వచ్చారు, ఏమైనా ఏర్పాటు చేసావా? మీరు చెప్పలేదు కదా అమ్మగారు. చెప్తేనేదా తెలుసుకోవాలని ఉండదా? అలాగే అమ్మగారు. నీకేం కావాలివే? నాకు ఐస్ క్రీమ్ కావాలి. మరి నీకు? నాకు బటర్ స్కాచ్ కావాలి. నాకు జ్యూస్ కావాలి. మరేంటివే సంగతులు? చర్చికి వెళ్తున్నారా? నేనా? చర్చికి వెళ్ళడమా? నాకు చాలా పని ఉందివే. నేను ఐబ్రోస్ చేయించుకోవాలి, బాడీ మసాజ్ చేయించుకోవాలి, చాలా పని ఉందివే. మరి నీ సంగతి ఏంటివే? నాకు చాలా టైం టేబుల్ ఉంది. నేను బుక్స్ చదువుకోవాలి, చాలా నాలెడ్జ్ పెంచుకోవాలి. మరి ఏంటివే? నేనేమో అప్పుడప్పుడు చర్చికి వెళ్తున్నా. అందరూ నన్ను బాగా విషేస్తారు తెలుసా? అప్పనివే, మీ ఇద్దరికన్నా నేను చాలా అందంగా ఉన్నా తెలుసా? అబ్బచ్చా, మీ ఇద్దరికన్నా నాకు చాలా నాలెడ్జ్ ఉందివే. ఏడ్చినట్లు ఉంది లేని. మీ ఇద్దరికంటే నాకు డబ్బులు ఎక్కువనాయి తెలుసా? మీకు కావాలంటే చెప్పండి, నేను డొనేట్ చేస్తాను మీకు. మాకేం వద్దులేవే. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఏముందిరా ఈ అమ్మాయి, దీని అందం కంటే చెక్కే కూర. అరే ఏందిరా ఇది ఇలాగ చేస్తాం? మనం అనుకున్నట్టు యాసిడ్ పోతాం రా. కొంచెం అయ్యో నాన్న, నా అంత
క్షమించుము. నాకు అందం ఉందని ఇన్నాళ్ళు గౌరవించాను తండ్రి, నన్ను క్షమించుము. ఏంటి ఏం చేస్తున్నావు? కళ్ళు కనిపించడం లేదా? నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మరేం లేదు, ఆఫీస్ పని మీద 1 వీక్ బెంగళూరుకి వెళ్తున్నాను. 1 వీకా? నేను ఎలా ఉండాలి? నీ బుక్స్ ఉన్నాయి కదా, చదువుకో. సరే, త్వరగా రండి. ఇది ప్రేమనో యాక్షన్ అర్థమే కాదు బాబోయ్. దేవానికి స్తోత్రం యేసయ్యా, నాకెవరు డిస్టర్బ్ లేకుండా చేశారు. అబ్బా, ఈరోజు నాకు ఏదోలా ఉంది. నా పేరు ఈగనా? కాదు కాదు, నా పేరు దోమనా? కాదు కాదు కాదు, ఏంటో ఈరోజు నా పేరు ఏంటో నాకే తెలియడం లేదు. అమ్మగారు, మా ఊర్లో కూడికలు జరుగుతున్నాయి, నాకు ఒకరోజు సెలవు ఇవ్వగలరా? సెలవా? ఐశ్వర్యవంతులమైన మేమే వెళ్ళడం లేదు, నీకెందుకు? దేవుని ప్రేమకు డబ్బులు అవసరం ఉండదు అమ్మగారు. నాకే లెక్చర్లు చెప్తున్నావు. వెళ్ళు వెళ్ళు, సెలవు లేదు కిలువ లేదు, వెళ్ళు వెళ్ళు. ఏసయ్య, మా అమ్మగారి మనసు మార్చి మా అమ్మగారిలో నాకు సెలవు చెట్లు చూడండి ఏసయ్య. ఆమేన్. ఎవరండి మీరు ఇలా వస్తున్నారు? వీఆర్ కమింగ్ ఫ్రమ్ సిబిఐ. అయితే నాకేంటి? మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఇంట్లో బ్లాక్ మనా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్, కమ్ ఆన్ గైస్, లెట్ గో చెక్. ఇదిగోండి సార్ బ్లాక్ మనీ. ఎక్స్పైర్ చేసా, దొరుకుతుందని. దొరికావుగా, ఇప్పటి నుంచి నీకును నువ్వు ఇంటికి ఏమీ సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ స్థలం, మీకు ఇల్లు సీల్ చేసి పారేస్తున్నా. వెళ్ళమ్మా వెళ్ళు. అయ్యో, నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి లేకుండా నేను ఎలా బ్రతకగలను? దేవుని నమ్ముకోండి అన్న, దేవుని మీ హృదయంలో చేర్చుకోండి అన్న. దేవుని నమ్ముకోండి అమ్మా, దేవుని మీ హృదయంలో చేర్చుకోండి అమ్మా. దేవుడు మీ పాపాలను క్షమించుతారు, దేవుని నమ్ముకోండి అమ్మా. అమ్మా, ఇక్కడ ఒక షౌకారమ్మ ఉండాలి. అవునమ్మా, ఎవరో వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఊరి చివర గుడిసెలో ఉంది. ఎవరో లోపల ఉన్నట్లున్నారే. అమ్మగారు, ఏంటి మీరు ఇలా అయిపోయారు? ఆన్ చేసుకో. నన్ను క్షమించి మహిమా, నేను నీ పట్ల దురుసుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. అలా అనకండి అమ్మగారు, దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడగండి. రండి, మన ఫాస్టర్ దగ్గరికి వెళ్దాం. ఏమైంది స్టెల్లా, ఇలా అయిపోయావు? నేను నా అందాన్ని బట్టి గర్వించినందుకు, దేవుని మర్చినందుకు నాకు ఇలా అయింది. చాలా ఏంటి ఇలా అయిపోయింది? మనతో పాటు పిలుచుకొని వెళ్దాం రండి. ఎవరు మహిమ వీళ్ళంతా? మేము ముగ్గురం
అనవసరం ఫ్రెండ్స్. తను అందాన్ని బట్టి గర్వించినందుకు తనకు అలాంటి స్థితి పడి తను నాలెడ్జ్ పెంచుకోవాలని తను బుక్స్ చదివి పిచ్చిలాందకే అయిపోయింది. నేనేమో డబ్బు ఉందని గర్వంతో దేవుని మర్చినందుకు నాకు ఇలాంటి స్థితి పట్టింది. మోకాలంగండి, ప్రార్థన చేద్దాం. ప్రేమల మాతని జీవులు వీళ్ళు హృదయంలో కార్యం జరిగించండి. మీరు వీళ్ళకి సహాయం చేయండి. వీళ్ళకు హృదయంలో కార్యం జరిగించి వారు బాగా జరుగుతున్నట్లు సాయం చేసుకుని అవసరం మంచిగా తన ఆమేన్. ఈ స్కిట్ వలన ఏం తెలిసిందంటే అందం అనేది మోసకరమైంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో రాయబడింది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము అని చెప్పబడతా ఉంది. జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాలి, కానీ బుక్స్ చదివితే రాదు. కాబట్టి జ్ఞానము అనేది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని చెప్పబడతా ఉంది. ఐశ్వర్యము సంపాదించుకోవాలని మనం ఎన్నో మరి కలలు కంటాం, కానీ ఎన్నో పద్ధతులు అవలంబిస్తాం, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనవంతులగుటకు శోధనలోను అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను మరి చిక్కుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ స్కిట్ ద్వారా ఏం తెలుసుకోవాలంటే జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాల, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దొరుకుతుంది. తర్వాత అందం అనేది మోసకరమైంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ధనవంతుడు వగుటకు ఆతురపడకుము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ స్కిట్ నుంచి ఈ రీతిగా పిల్లలు ఈ రీతిగా యాక్ట్ చేశారు. ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని దీవించునుగాక. స్కిట్ అయిపోయింది.